హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు బాగున్నారా? పోచారం శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే ఏంటంటే సలహాదారు ఉన్నాడు కదా, ఆయనకే నిధులు దొరుకుతలేదు. మన తెలంగాణ ప్రజలకు ఎవరిస్తారు చెప్పు నాకు ఒకసారి. మనకు టీపీసీ ఆయన ఉన్నాడు కదా, వాళ్ళు ఏమంటారు అంటే పైసలు లేవు మన ఖజానాలో. రేవంత్ రెడ్డి కూడా చెప్తుండు పైసలు లేవని. మరి 100 కోట్లు మరి మనము రాహుల్ గాంధీకి ఇద్దామని అన్నారు. మరి ఏ రకంగా మీరు ఇద్దామని అన్నారని నేను అడుగుతున్నా. తెలంగాణ ప్రజల వాదిగా, మన దళిత నాయకునిగా మీ అందరికీ నేను చెప్తున్నా, ఏంటంటే మీరు ఇచ్చిన హామీలు సరిగ్గా ఇయ్యక, రైతులకు రుణమాఫీ చేయక, రైతు బంధు ఇయ్యక, కళ్యాణలక్ష్మి ఇయ్యక, షాదీ ఉమార్క్ ఇయ్యక, చక్కగా పనులు చేయక, 6 గ్యారెంటీలు వచ్చి అధికారంలో వచ్చారు. మరి డబ్బులు మరి ఎందుకు లేవని మాట్లాడుతారు మీరు? ఏంది అర్థమవుతలేదు. వాళ్ళ ఎమ్మెల్యేకే ఎంపీలకే నిధులు లేకుంటే మరి ఎందుకు మీరు మరి అధికారం నుంచి దిగుర్రి? మరి కేసీఆర్ వస్తాడు, కేసీఆర్ బరబ్బర్ చేస్తాడు. నేను చెప్తున్నా, తెలంగాణ ప్రజలు ఇది గమనించరి, సపోర్ట్ చేయరి. ఈ వీడియో షేర్ చేయండి. కేసీఆర్ జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్, టీఆర్ఎస్.